శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపురస్మేక్షలు స్వాగతం. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 3 ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, మన టారో కార్డ్ ఛానల్ చూసి అనేక మంది మిత్రులు చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నన్ను టారో రీడింగ్ మాకు కూడా నేర్పండి అని. నాకుండే సమయం మూలంగా టారో రీడింగ్ నేర్పడం అనేది కొంచెం వీలు కాని పరిస్థితి. అందువల్ల అందరి కోరికపై మన దేవప్రశ్న యూట్యూబ్ ఛానల్లో టారో పాఠాలు అనే శీర్షికలో అతి త్వరలో సంపూర్ణంగా టారో రీడింగ్ ఎలా చేయాలి, కొన్ని వందల వీడియోలు ఉంటాయి, 4-5 వీడియోలో రాదు. ప్రతి కార్డు మీనింగ్ ఎలా అర్థం చేసుకోవాలి, దాని ప్రిడిక్షన్ ఎలా చెప్పాలి, అన్నీ వివరంగా మీకోసం చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా సొంతంగా టారో రీడింగ్ మీకు మీరు చేసుకునే విధానంగా మీ అందరికీ ఆ సబ్జెక్ట్ అందించడం జరుగుతుంది. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, పుట్టినప్పటి నుంచి మనిషి మరణించేదాకా ప్రతిరోజు ఏదో ఒక సందేహం, ఏదో ఒక సమస్య ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం కావాలి. పంచాంగాల్లో భేదాలు, సిద్ధాంతుల్లో భేదాలు, అందువల్ల కొన్ని సందర్భాల్లో అయోమయానికి గురవుతూ ఉంటారు అందరూ కూడా, చాలామంది. అలాంటి అయోమయాలు దూరం చేయడం కోసం దేవప్రశ్న కాలజ్ఞానం అనే కొత్త ఛానల్ని మనం ప్రారంభం చేయబోతున్నాం. ఎప్పుడో కాదు, ఏప్రిల్ 20వ తారీఖు అక్షయ తృతీయ రోజు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక కొత్త విషయాలు ఇంతవరకు యూట్యూబ్ ఛానల్స్లో ఎవరు అందించిన విషయాలని కూడా అందించే ప్రయత్నం చేస్తాం దాని ద్వారా. తర్వాత ఇంకొక సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు వచ్చేటువంటి ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఏప్రిల్ 18వ తారీఖు జరుగుతాయి. లేకపోతే ఫస్ట్ వస్తుంది చూడండి. చివరిగా ఇంకొక సూచన, వ్యక్తిగతంగా జాతక పరిశీలన కోసం మన దేవపరిశీలన కార్యాలయం రావాలనుకున్న వాళ్ళు శనివారం, ఆదివారం వచ్చి పర్సనల్గా నన్ను కలవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ చేసుకుంటే శని, ఆదివారం వ్యక్తిగతంగా వచ్చి కలవచ్చు. ఫోన్ ద్వారా మాట్లాడాలనుకున్న వాళ్ళు సాయంత్రం పూట 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. ఎందుకంటే రాబోయే 6 నెలల కాలం, సుమారుగా ఆగస్టు చివరి దాకా దశమహావిద్య సాధనలతో పాటుగా అనేక ప్రత్యేక సాధనలు మన పీఠంలో జరుగుతున్నాయి. అందువల్ల పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకానే పూజలో కూర్చుని ఉంటాను. దయచేసి సమయంలో ఎవరు ఫోన్ చేయవద్దు. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. టూ ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ సోర్డ్స్ ఈ కార్డు తీసుకుందాం. 9 ఆఫ్ వ్యాండ్స్. మీ ఎదురు చూపులకి తెరపడుతుంది. ఏదైతే ఎదురు చూస్తుంటారో దాని ఫలితం అందుతుంది. సహాయం చేయాలి, సహాయం తీసుకోవాలి. సహాయం చేయాలి, సహాయం తీసుకోవాలి. అందరితో కలవాలి. ఉన్నదాంతో తృప్తి చెందాలి. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ముఖ్యమైన సూచనలు. మళ్ళీ చెప్తున్నాను, అందరితో కలవండి, సలహాలు తీసుకోండి, సలహాలు ఇవ్వండి, నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి. ఇలా ఉండడం మూలంగా మీకు 24, 25 తారీఖుల తర్వాత మీరు ఎదురు చూస్తున్నది ఏదైతే ఉంటుందో చాలా కాలం నుంచి అది మీరు పొందే అవకాశం మీకు ఉంటుంది. అందరూ కొంచెం సహనం వెయిట్ చేయండి అంతే. మనసు విప్పి మాట్లాడండి, సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకోవాలి. ఎదురువాళ్ళు చెప్పింది నో అని అనద్దు, మీరు చేసిన చేయకపోయినా కాదని అనద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 2 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో కొన్ని తొందరపాటు నిర్ణయాలు, అనవసరం వాదనలు, ఊహించిన సంఘటనలు, అది మీ నుంచా ఎదురువాడి నుంచా అంటే 2 ఉంటాయి. డామినేట్ చేసే ప్రయత్నం, డామినేట్ చేయబడే ప్రయత్నం. ప్రస్తుతంకి వస్తే అకస్మాత్తుగా ఏదైనా లాభం కానీ అవకాశం, ఆర్థికమైన లాభం కానీ, వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు కానీ, ఊహించిన సహాయం, అదృశ్య హస్తం మీకు సహాయం చేస్తూ ఉంటుంది. ఎవరో మీకు సహాయం చేస్తూ ఉంటారు. వచ్చిన సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ కార్డులో 2 ఆఫ్ వ్యాండ్స్. కొంత తెలియని ఒక స్తబ్దత ఉంటుంది. అలా ఆగిపోతారు. ఏం ఆలోచన చేయాలో అర్థం కాదు. కారణం ఎవరంటే మీరే. మీకు ఫ్రూట్ మీద ఆశ ఉంటుంది తప్ప తగిన రీసోర్సెస్ సిస్టమ్ అంతా కూడా ఫాలో అవ్వకుండా షార్ట్ కట్ వెతుకుతారు. షార్ట్ కట్ వెతికితే ఇబ్బంది పడే అవకాశం ఫ్యూచర్ కార్డులో ఉంది. వచ్చిన అవకాశాన్ని టెక్నికల్ మూలంగా మీరు పోగొట్టుకోవద్దు. జాగ్రత్త అర్థం చేసుకోండి. వచ్చిన అవకాశాన్ని టెక్నికల్గా మిస్టేక్ చేయడం వల్ల పోగొట్టుకోవద్దు. ఇప్పుడు సపోజ్ జాబ్ అప్లై చేశారు, మీకు తెలియని టెక్నాలజీ మీరు అప్లై చేశారు, ఇంటర్వ్యూ ఉంది, పోతుంది.
ఇంటర్మీడియట్ త్రూ అవ్వరు, తెలియని దాని గురించి మాట్లాడితే. ఆ రకంగా టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి. లేదా మీరు ఒక కంపెనీలో ఎక్స్పీరియన్స్ పెట్టారు, మీరు మీ పెట్టిన ఎక్స్పీరియన్స్ ఆ కంపెనీ ఆ ప్రాజెక్ట్ చేయదు అనుకోండి, అసలు ఆ ప్రాజెక్ట్ చేయదు అనుకోండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఉద్యోగం దెబ్బతింటుంది కదా. అందువల్ల పొరపాటు చేయొద్దు. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 5 ఆఫ్ కప్స్, సామాజికంగా 7 ఆఫ్ వ్యాండ్స్. ఎవరితో ఎవరిని పోల్చుకోవద్దు. మీరు మిమ్మల్ని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను అనుకోవద్దు. ఎవరి టైం వస్తే ఏది వస్తే వాళ్ళకి అది వస్తుంది. కుటుంబ సభ్యులతో మిగతా వాళ్ళతో మీరు పోల్చుకోవద్దు. ఉన్న దాంట్లో మీరు తృప్తి చెందండి. సామాజికంగా కూడా గుడ్డుగా ఎవరి మీద నమ్మి ఆధారపడద్దు. ముఖ్యంగా మీరు 21, 23 తారీఖుల మధ్యలో అతిగా ఆధారపడడం వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నీకెందుకు నేను ఉన్నానని చెప్పి వాళ్ళు సడన్గా హ్యాండ్ ఇస్తారు, చేయి ఇచ్చేసి చేయి రా పని చేయరు వాళ్ళు. అలాగా ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పక్కవాడి మీద ఆధారపడి చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చేయవద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 4 ఆఫ్ పెంటికల్స్. బిజీగా ఉంటుంది. ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం కాని పరిస్థితి, మీకోసం మీరు టైం కేటాయించగలిగిన పరిస్థితి మీకు ఉంటుంది. బిజీగా ఉంటారు 25వ తారీఖు దాకా. తర్వాత కొంత ఫ్రీ అవుతారు. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏస్ ఆఫ్ సోర్ట్స్. ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది గట్టిగా. మీకు ఇక్కడ కూడా ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా. ఈ రెండు కాంబినేషన్ ఏంటంటే అకస్మాత్తుగా ఏదైనా లాభం కలిగే అవకాశం, ఊహించని మంచి అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేసుకోవాలి మీరు. ఇక్కడ మీకు అందరితో కలవాలి అని చెప్పాను కదా. ఇది చేస్తే అందరితో కలిసి అంతా మాట్లాడుతూనే మీకు ఈ బెనిఫిట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటారు. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా హ్యాపీగా మీరు కాలం గడుపుతారు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? హై ప్రెస్టర్స్. కొంచెం ఖర్చులు ఉంటాయి, అడ్జస్ట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. మీకు చెప్పాక ముందర అందరితో కలవాలి, అందరినీ కలుపుకోవాలని అప్పు ఇచ్చే సోర్స్ కూడా మీరు వెతికి పెట్టుకోవాలి. అప్పులు ఇచ్చే సోర్స్ని కూడా వెతికి పెట్టుకోవాలి. మీరు ముఖ్యంగా అది చూసుకోవాలి. మొహమాటం వదిలిపెట్టి మీరు రావాల్సింది మీరు అడగాలి, మీరు ఇవ్వాల్సింది లేట్ అవుతామంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాకు లేట్ అవుతుంది, కొంచెం ఏమనుకోవద్దని ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్. కొంచెం పడి దెబ్బలు తగ్గుతున్న అవకాశం ఉంటుంది. మీకు ఇంత ముందర కొంచెం ఎవరికైనా కొంచెం వయసు రీత్యా ఈ మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎడమ తుంటి, ఎడమ తొడ, ఎడమ మోకాలు, ఎడమ పాదం కొంత ఇబ్బందులు పడే అవకాశం, లెఫ్ట్ సైడ్ పోర్షన్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చూసుకోండి, లేదా పడి దెబ్బలు తగ్గుతున్న అవకాశం కనబడుతుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? టెంపరెన్స్. దేనికి అతిగా స్పందించద్దు. నిదానంగా 1-2 సార్లు ఆలోచించండి. ఉన్న సహాయం, ఉన్న సపోర్ట్ని గుర్తించండి. తొందరపాటు మాటలు, తొందరపాటు కమిట్మెంట్లు ఇవ్వద్దు. నిదానంగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ది వరల్డ్ చెప్తాను. ఆడవారి ఏమైనా ప్రత్యేకమైన సూచన ఉందా? 4 ఆఫ్ సోర్ట్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? మూన్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? 6 ఆఫ్ వ్యాండ్స్. మగవారికి సంబంధించి బాగుంటుంది. 21వ తారీఖు తర్వాత మంచి మూమెంట్స్ వస్తాయి. చుట్టూ సమస్యలు అనేక ఉంటాయి. రావందరూ పొడిచినట్టు సమాజం పొడుస్తూ ఉంటుంది. అనేక ఇబ్బందులు, అనేక చిక్కులు చికాకులు ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికి కూడా మీరు మాటల చాతుర్యంతో, మీకున్న అనుభవంతో, దీంతో సమస్యలను అధిగమిస్తారు. మీరు 21వ తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు, బాగుంటుంది. ఆడవారికి సంబంధించి కొంత మానసిక ఒత్తిడి, మానసిక వేదన ఉంటుంది 20వ తారీఖు దాకా. మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఎలా ఎదుర్కోవాలో మీరు చూసుకుంటారు. అన్ని రకాల సిద్ధపడి ఉంటారు. మీరు ప్రతి సమస్యకి సమాధానం, పరిష్కారం మీ దగ్గర ఉంటుంది. పొదలైన మాటతో ఎదురుమని నోరు ముంచే ప్రయత్నం చేస్తారు. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది 23వ తారీఖు దాకా. అనని మాట అన్నారని, చేయని పని చేశారని, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి. కొంత సహనం అవసరం, లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రతి కూడా అతిగా స్పందించొద్దు. దేనికి కూడా ఎంత ఉండాలో అంతలో ఉండి చూసుకోండి. సంతానపరంగా బాగుంటుంది. సంతానం చిక్కులు, సమస్యలు ఏమి ఉండవు. మీకు 25వ తారీఖులో సంతానపరంగా విధానపరంగా నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కొంత అనుకూలంగా వస్తాయి. చిక్కులు తగ్గుతాయి, సమస్యలు తీరుతాయి. విద్యార్థుల పిల్లలు ఉన్నదాంతో మీరు తృప్తి పడాలి. అతిగా ఆలోచించద్దు, అతిగా పరిగెట్టి ఏదో చేయాలని ట్రై చేయవద్దు. నక్షత్రాల పేరుగా తీసుకుంటే కృతి 2, 3, 4 పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 ఆఫ్ పెంటికల్స్. ముగ్గురికి బాగానే ఉంటుంది. కృతిక నక్షత్రం వాళ్ళకి
మీకు సమాజంలో అకస్మాత్తుగా గుర్తింపు గౌరవం వస్తాయి, లాభం కలుగుతుంది, ఊహించిన లాభం కలిగే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ సామాజిక సంబంధంలో కానీ కొత్త పరిచయాలు, కొంత అనుకూల వాతావరణం ఉంటుంది, బాగుంటుంది అంతా కూడా. రోహిణి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. మీకు కూడా చుట్టూ చాలా సమస్యలు ఉంటాయి, అనేక మంది సమాధానం చెప్పాల్సి వస్తుంది, కాలానికి ఎదురెదాల్సి వస్తుంది. ఎంతైనా కానీ ఏమైనా కానీ మీ తెలివితేటలు మీరు తట్టుకుంటారు. మీరు ఇంతకుముందు మీకున్న అనుభవంతో పోలిస్తే ఈ సమస్య మీకు లెక్కే కాదు. అలా ఈజీగా ప్రతిదాని మీరు తట్టుకుని ముందుకెళ్తారు, ఏమీ భయపడక్కర్లేదు. మృగశిర నక్షత్రం వాళ్ళకి మీ పని మీరు చేసుకోండి, ఎవరి విషయాలు తలదొచ్చద్దు, మౌనాన్ని ఆశ్రయించండి. 3వ వారం అంతా కూడా మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోండి. ఉద్యోగుల దాంట్లో అవసరం లేకుండా సెలవులు పెట్టద్దు, అనవసరంగా సెలవులు పెడితే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. పరిహారం ఏం చేయాలి, కృత్తిక వాళ్ళు ఏం చేయాలి, 2, 3, 4 పాదాల పాటు 9 ఆఫ్ సోర్ట్స్, నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి, నవగ్రహ పూజ చేసుకోండి. మీ జాతకం చూపించిన ఏదైనా అవసరం పరిహారం చేసుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి, 4 ఆఫ్ కప్స్, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అని దుర్గామంత్రం జపం చేసుకోండి. రాహుగ్రహానికి ఆరాధించేయండి. మృగశిర వాళ్ళు ఏం చేయాలి, పేజ్ ఆఫ్ పెంటికల్స్, సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి, సుబ్రహ్మణ్య హోమం చేయించుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాన్ని కూడా మనకి 18 తారీఖున వస్తాయి, లైవ్ టెలికాస్ట్ వస్తుంది. అలాగే మన టారో ఛానల్లో, దేవప్రశ్న టారో ట్రేడింగ్ ఛానల్లో అనేక కొత్త కార్యక్రమాలు రాబోతున్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ శుభం భూయాత్.